హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నది రాజు లక్క యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ యొక్క వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మరో భారీ గుడ్ న్యూస్. అంగన్వాడీలో 9,000 ఉద్యోగాలు. తెలంగాణలోని మహిళలకు మరో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నది. అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టులో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే. వీటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యా అర్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.